పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 85ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది ఇన్ సర్వీస్ కోటాని అలాగే కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టపోతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను వెనక్కి తీసుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ డిఎంఎండ్హెచ్ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవటం జరిగింది. ముఖ్యంగా జియో 85ని రద్దు చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ గ్యాదర్ అవటం జరుగుతుంది. సో ఈ జియో 85 ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ ఇన్ సర్వీస్ కోటా కింద 30% క్లినికల్ సీట్స్, 50% నాన్ క్లినికల్ సీట్స్ ఉండేవి. అట్లాంటిది జియో 85 తెచ్చేసేసి 30% క్లినికల్ సీట్ని 15% చేసి అందులోనూ 6 కేటగిరీస్కే మాకు 6 స్పెషాలిటీస్కే మాకు ఇవ్వటం జరిగింది. అలాగే 50% ఉన్న నాన్ క్లినికల్ సీట్స్ని 30%కి తగ్గించారు. ఇలా తగ్గించడం వల్ల ఇన్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ 250 డాక్టర్స్ దాకా నష్టపోవటం జరుగుతుంది. సో ఇన్ సర్వీస్లో ఉన్న డాక్టర్స్ నష్టపోవటం అంటే పబ్లిక్ నష్టపోవటమే. సో కాబట్టి ఏదైతే ఈ జియో 85ని రివోక్ చేస్తే ఇన్ సర్వీస్లో జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఒక భరోసా వచ్చి పబ్లిక్ సర్వీస్ చేస్తారు, పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏదైతే ఇన్ సర్వీస్ కోటా ఎలాగైతే ఉందో ఆ ఇన్ సర్వీస్ కోటానే కంటిన్యూ చేసి మేము జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పై చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.